వలసినదంతయు నొసగును. వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో ఇచ్చెడి వారిని ఎంతో దేవుడు వేదవాక్యమును వేరు వేరు గ్రామాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి సజవ క్రైస్తవ పాధ్యాయులకు సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. ఈయండి మీకియంబడునని ఈ అంగల ప్రభు యేసనెను. ఈ అది మరువక మదిని నుంచుకొని ఈయవలెను మన ఈవులనికను సంతోషముతో ఇచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వింతగవలసిన దంతయు నొసగును వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో ఇచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊపిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. పాప ఊపిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను శుద్ధి చేయుమా వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను శుద్ధి చేయుమా వాడుకొనుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశం
నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. మా ప్రియులు అందిస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడితే అది సామెతలు ఇవాళ తారీఖు ఎంత? 20 అధ్యాయం చదువుతారు. ఒకడు అనిల్ బాబు చదువుతాడు. దాని తండ్రి మీరు రిపీట్ చేస్తారు. అందరూ లేచి వాక్యం అంటే దేవుడు, అది ఎందుకు వాక్యమే దేవుడు. వెక్కిరంతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహం గర్జ వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణము మోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండిట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును ఓర్నే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోను. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటి. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను. దయచూపు వానిని కలిసి కొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనపడును? యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతయు ధన్యులొగుదురు. న్యాయసింహాసనశీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడైన కొనదగిన వాడెవడు? వేరు తూనిక, రాళ్ళు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన జ్యేష్ఠత వలన తెలియచేయను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తియుడుము. నీవు మేల్కొని ఎడల ఆహారము తిని తృప్తి పొందు. కొనువాడు జబ్బుదు అనెను. అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నుచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు
అండర్స్టాండింగ్ మీటింగ్ ఉందని చెప్పాం. వచ్చే ఆదివారం మధ్యలో బుధవారం, రేపు బుధవారం మీటింగ్ ఉంది. మళ్ళీ ఏమైనా విషయాలు ఉంటే అండర్స్టాండింగ్ మీటింగ్ వచ్చి మాట్లాడుకుందాం. తర్వాత చాలాసార్లు నేను కానీ చిన్న కానీ చెప్తూ ఉంటాం, మనం ఎంతకాలం పోయినా ఈ ఒక్క సంఘాన్ని కడుతున్నాం. మరి అనేకులు ముఖ్యంగా తిరుమతి గారు సంఘాలుగా కట్టారు, మరి దీని దగ్గరే అంటున్నాం. ఆయన పేరు అంటాం కూడా నాకు అనిపించట్లేదు, ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. మంచిది, అనుకోకుండా వారు మరి ప్రసంగం ఇది ఎవరుగా ప్రకాష్ తొందరగా స్థలం గుర్తురాదు. ప్రకాష్ నగర్లో ఉంటూ మరి దగ్గర 7 సంఘాలు ప్రారంభ దినాల్లో వెళ్ళేవాడిని. ఈ మధ్య కొంచెం వెనకని చేశాను. చక్కగా ఎంతో కష్టపడి 7 సంఘాలు కట్టాడు. అప్పుడప్పుడు చిన్న నేను కూడా అంటూ ఉంటాం, మన ఈ ఒక్క సంఘాన్ని నడపలేకపోతున్నాం. ఇక్కడ ఇంకొక ఆయన ఇండిపెండెంట్ సంఘం కొండపల్లిలో ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో 12 సంఘాలు వారు ఇండిపెండెంట్. కానీ మనం కట్టలేకపోతున్నాం. ఎంతో ప్రయాసపడి ఆత్మల విషయమైన భారం కలిగిన వారు మరి ఆయన మనమే రాలేకపోతున్నాం ఒక్కోసారి. కాబట్టి ఒకసారి అనుకోకుండా నేను మాట్లాడటం జరిగింది. రా అంటే మరి ముందు వచ్చేవారు అనుకోకుండా వాళ్ళు అరేంజ్ చేసినప్పుడు మరి ఆ సంఘాలను చూసుకోవాలిగా, మిగతా వరకై కొంత అప్పచెప్పి అన్నారు వాళ్ళు వస్తాను మీ పిచ్చికి అని చెప్పారు. వారి మధ్యకు రావడం చాలా సంతోషం, ఆనందం, ప్రత్యేక వందనాలు వారికి, వారి బ్రదర్స్ అందరికీ కూడా మా ప్రత్యేక ఆహ్వానం, వందనాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. వారు వాక్యం అందించిపోతారు. ఎక్కువగా ఆయన బైబిలే చదువుతారు. నేను ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవను, కానీ ఎక్కువ మంది నేను బైబిల్ ఆధారపడి అని చెప్పారు ఒకసారి ఆయన మన దగ్గర చెప్పారు. కాబట్టి కొద్దిసేపుల్లో వారు మనకు వాక్యం అందించిపోతున్నారు. ప్రతి ఆదివారం 7 సంఘాలు ఆయనే చూసుకుంటారు. మెయిన్ వారే మనం చెప్పగానే మన దగ్గర రావడానికి చాలా ఆనందం, సంతోషం. మరి ఇంకా మీకు వచ్చేదో అండర్స్టాండింగ్ మాత్రం ఉన్నాయని చెప్పాను, గుర్తుంచుకోండి. అయిపోయిన తర్వాత ఏమన్నా అనుభవంతో అడగండి. ప్రస్తుతానికి వారు వాక్యం చెబుతుండగా శ్రద్ధగా ఆలకించి మరి సాయంత్రం అదే అయిపోయాక కానీ సాయంత్రం కానీ మీకు ఏమైనా సందేహాలు ఏ విషయంలో ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. మీకు జవాబు చెప్తాను. చెప్పాము ఏమి లేవు ఆయన ఊరిని చెప్పాను. జనరల్ అనౌన్స్మెంటే మంచిది. ప్రవీణ్ గారు ప్రార్థన చేశాక వారు మనకి వాక్యం అందించిపోతారు. ఎవరు లేరు. దేవుడు అనుకూలపరిచినందుకు ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దేవుని మాటలు మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దైవ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నేనే చదువుతున్నా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. పరిశుద్ధుడోగు మా దేవ, జరిగిచ్చిన ఆరాధనలో మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిగిలిన వాక్య సమయం మాకందరకు ఎంతో క్షేమకరంగా, దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అక్కడ రాయబడిన మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇప్పుడే మనం ఈ వాక్యాన్ని చదువుకున్నామా, ఇంతకుముందు కూడా చదివామంటే
దేవుని పరిచర్యలో ఉన్నాం కాబట్టి ఎన్నోసార్లు మనం ఈ వాక్యాలు చదువుకొని వింటూ ఉన్నాం. అయినా ఈ దినం ప్రభు మనకు అందించే సందేశం మన జీవితానికి ప్రభు రాకడ వరకు గుర్తుండిపోవాలి. వాక్యాన్ని మనం అనుసరించే వారంగా ఉండాలి. అయ్యగారు చెప్పినట్టుగానే ఈ సందేశం రాత్రి 12 గంటలైంది సిద్ధం చేసి మీ దగ్గర తీసుకురావటానికి. నాకు ప్రతిరోజు డిసెంబర్ 31 నాకు ప్రతిరోజు 12 గంటల దాకా నేను చదవాలి. 12 తర్వాతే నేను పనుకోవాలి. పిల్లారా, నేను ఏ పుస్తకాలు మిగతా ఏవి నేను టచ్ చేయను. బైబిల్ మాత్రం చదువుతుండే. ఇప్పుడు 18వ చదువుతున్నా బైబిల్. ప్రభువులోకి వచ్చి 30 సంవత్సరాలు దాటింది, కానీ క్రమమైన పద్ధతిలో చదవాలని ఒక నిర్ణయానికి వచ్చి 18వ బైబిల్ని చదువుతూ చదివినట్టుగా రాసుకుంటూ గంటల తరబడి దీనికి సంబంధించిన వచనాలు ఎత్తుక్కుంటూ నేను ఆ రకంగా ప్రసంగం చేస్తూ ఉంటాను. ప్రతిరోజు మాకు ఈ పరిచర్య ఉంటుంది. ఈ స్థాయికి రావడానికి పెద్దలు ప్రార్థన సహకారమని మీకు వందనాలు చెప్తున్నాను. వేరే మాత్రం కాదు. మమ్మల్ని ఆయన ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. మీరు చేసిన ప్రార్థనలే మాకు ఈ రకమైన విస్తరణ. ఇది వాస్తవం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పిల్లలు, 3 విషయాలు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రభువు సంఘమైన మనకి అందించేటువంటి ఈ 3 విషయాలు మనకి గుర్తుండిపోవాలి. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అనే మాట చూస్తున్నాం. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పిల్లారా 3 సార్లు చదివే. మొత్తం మీద నేను మీ నుంచి కోరుకునేదల్లా ఒకటే, వాక్యాన్ని నిర్లక్ష్యంగా మాత్రం వినొద్దు. వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినొద్దు. పిల్లరా, వాక్యం అంటే దేవుడు. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మనలో ఇంకా మార్పు వచ్చింది. మీరేమంటారు? ఇప్పుడు దేవుడు ఇక్కడ లేడు కాబట్టి కొంచెం మార్పు మాత్రం రాలా, భయం లేని పనులు కనబడుతున్నాయి. పిల్లలు ఆలోచించారు. అదే ప్రభువుడు ఉంటే ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట వాక్య రూపంలో ప్రభు మన దగ్గర ఉన్నాడు. మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అయ్యగారు ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. చెప్పబడే వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోతారు? అన్ని తేలికెత్తి కొట్టేబాకండి. అందుకని ప్రార్థన ఏం చేస్తున్నారు ఏనండి, ఏం చదువుతున్నారు ఏనండి, ఏం చెప్తున్నారు ఏనండి, వచ్చాము వెళ్ళామన్నట్టు కాకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, అంటే ఇప్పుడు మన దగ్గర దేవుడు ఉన్నాడని తేలిపోయింది. మన దగ్గర అదే కదా అయ్యగారు చేసిన ప్రార్థన, సాతాను ఎత్తుకుపోతాడంట. అంటే ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? పిల్లరా, అంటే చర్చిలోకి వస్తాడు సాతానుడు. చర్చి నెత్తి మీద కూర్చుంటాడు, మన మీదకి వచ్చి చర్చిలోకి రావటం ఏంటి? పిల్లరా, ఖచ్చితంగా వస్తాడు. మరి మీలో ఉన్నారో లేదు తెలియదు. ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు, దిట్టంగా ఉన్నారు. సాతాను కానీ రాకోకుండా చెప్పులు చీపిర్లు పెట్టి బంధిస్తారు అక్కడ. సాయంకాలానికి ఏమైనా జాగ్రత్త. సాయంకాలానికి ఇంక చిన్న పిల్లలుంటే మరీ దారుణంగా జాగ్రత్తగా చెప్పేది చీపిరేది. ఎందుకో ఇవన్నీ సాతాను కూడా రాకోకుండా. పిల్లరా, నీ చెప్పులు చీపిర్లు కత్తులు కటార్లు సాతాను కానీ నీవు ఆపవు. అమాయకత్వం నుంచి బయటికి రండి. పిల్లరా, ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భయం కలిగి ఉండాలి. సాతాను మన మధ్యలో ఉన్నాడు, దొంగిలించుకోకుండా చెప్పబడే వాక్యాన్ని ఏం చేయాలి? ఎవరిది బాధ్యత? మనది బాధ్యత. 3 విషయాలు చెప్తున్నాను, మన జీవితాలకు అవసరమైన మాటలు ఇవి. అందులో మొదటిది ఏంటంటే శోధన. రెండోది ఏంటంటే సాతాను శోధన. మూడోది ఏంటంటే దేవుని పరిశోధన. మొదటిది శోధన, రెండవది సాతాను శోధన, మూడవది దేవుని పరిశోధన. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి స్థానిక సంఘాలకి అవసరమైన సంగతులు ఇవి. మా స్థానిక సంఘంలో 10 సంవత్సరాల క్రితం చెప్పాను ఈ సందేశం. మా స్థానిక సంఘంలో 10 సంవత్సరాల క్రితం ఈ సందేశాన్ని చెప్పాను. పిల్లరా,
ఇది మనందరికి అవసరం అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పినా మళ్ళీ రాత్రి అంతా కూర్చొని ప్రభు ఇచ్చినటువంటి సందేశంతో మీ చెందుకు వచ్చాం. ఈ 3 విషయాలు మనము ప్రభువు నమ్ముకున్న బిడ్డలం కాబట్టి కొంచెం వాక్యాన్ని జాగ్రత్తగా ఉందాం. మొదటిది ఏంది? శోధన. పిల్లరా, శోధన అంటే అది మనం చేసుకున్న దాన్ని బట్టి శోధన. వినాలి వాక్యం. శోధన అంటే కొన్ని మనం తెచ్చుకుంటాం, మన చేతులారా చేసుకొని ఆ పరిస్థితులకు గురవుతాం అన్నమాట. అంటే మనం ఏం చేస్తాం? ప్రభువు నమ్ముకున్నాం కదా, మనం ఏం చేస్తాం అంటే ఏం చేస్తావో బైబిల్లో ఉంది. పిల్లరా, ఏం చేయకూడదని ఉంది కానీ ఆయన మనం చేస్తూ ఉంటాం. అందుకని శోధన మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. అదేంటంటే బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని సహోదరులు స్పష్టంగా చదువుతున్నారు, గమనించండి. దైవ గ్రంథంలో క్రొత్త నిబంధన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. 22:46 లూకా సువార్త. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడి. ఇప్పుడు మనం చేతులారా మనమే శోధన తెచ్చుకున్నామని చెప్పాను, ఆన్సర్ దొరికింది. ఇప్పుడు ఈ శోధనకి కారణం మనమా, సాతానా, దేవుడా? నాకు ఒక్కకుండా బలహీనత ఏంటంటే అడిగినప్పుడు సమాధానం చెప్తే నాకు ప్రసంగం నడిచింది. మీరు సైలెంట్గా ఉండొద్దు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. అంటే ఆ 12 మందికే చెప్పాడా, ఇక్కడున్న మనకు కూడా చెప్పాడంటే ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రారంభం నుంచి చెప్పేది ఏంటంటే ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఆయన చెప్పేది మనం చేయింది ఇదే. చెప్పండి ఏంటది? ఆయన ప్రార్థన చేసుకోమని చెప్తాడు, కానీ మనం ఏం చేయం? ప్రార్థన చేసుకోం. పిల్లారా, పాఠంలోకి వెళ్తున్నాం, దయచేసానండి. వచ్చి మనం బలలో పాలు పొంది రొట్టె రసం తీసుకున్నాం, బాగుంది. ప్రార్థన చేసుకునే వచ్చామా? ప్రార్థన అంటే ఎట్టగా? ప్రభువా గుడికి వెళ్తున్న దారిలో ఏం ఇబ్బంది లేకుండా తీసుకురామని కాదు పిల్లరా. ప్రార్థన అంటే ముందు కొంత సమయం దేవుని సన్నిధిలో గడపటం. పిల్లరా, దేవుని సన్నిధిలో ముందు కొంత సమయం గడపటం. ఈ అనుభవం ఆరాధన చేసే వాళ్ళకి ఉంటే ఎంత బాగుంటుందో. ఈ అనుభవం ఆరాధన చేసే వాళ్ళకు ఉంటే ఆరాధన చేయబోయే వాళ్ళకు కూడా ఈ అనుభవం మనం నేర్పిన వాళ్ళం అవుతాం. నేనేమడిగానంటే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చి ఆరాధన చేశారని అడిగాను. దానికి సమాధానం దాదాపుగా రాలేదు. ఇంకొకటి అడుగుతాను, దీనికి మాత్రం సమాధానం చిన్నపిల్లలు కూడా టకటక చెప్పేస్తారు. ఈరోజు ఎంతమంది బ్రష్ చేసుకొని వచ్చారు? బ్రష్ చేశారంట. మొత్తానికి బ్రష్ చేసేసారు. బ్రష్ చేయకుండా ఎందుకు వస్తాం? ఖచ్చితంగా బ్రష్ చేసి వస్తాం. పిల్లారా, బ్రష్ చేయటమేను శరీర శుద్ధి, ప్రార్థన చేసుకోవటమేను ఆత్మశుద్ధి. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఆత్మ శరీరమా? బ్రష్ చేసుకొని వచ్చి ఆరాధన చేశాం. పిల్లరా, ఆత్మ పరిశీలన కలిగి ప్రార్థన ద్వారా శుద్ధి కలిగి మనం ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. ఆరాధన గురించి అని కాదులే కానీ ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను దీని గురించే సందేశం చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. పిల్లరా, ప్రభువు నమ్ముకున్న వ్యక్తి పాపం చేయకుండా ఆపగలిగింది ప్రార్థన.
ప్రభువు నమ్ముకున్న వ్యక్తి ఏదైనా తప్పు పొరపాటు చేయకుండా ఉండగలగాలి అంటే అది ఒకే ఒక్క సూత్రం, అది ఏంటంటే ప్రార్థన. చాలామంది ప్రభువు నమ్ముకున్న కూడా కొంతమంది పాపాలు చేస్తున్నారు. ఎట్టయినా ఈ పాపాలు వదిలించుకోవాలని చెప్పి కొంతమంది ప్రభువు నమ్ముకున్న ఈ శాదస్తం పోకుండా చేతులకి కాళ్ళకి అంతరాలు తంత్రాలు కట్టుకుంటూ ఉంటారు పిల్లలు. వీటి ద్వారా మనము పాపము చేయకోకుండా ఆగదు, పాపం జరుగుతూనే ఉంటుంది. పాపము చేయకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మనల్ని పాపము చేయకుండా ఆపిద్ది పిల్లారా. ఇలా చెప్పనా, ప్రార్థన చేసుకునేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చేసుకునేవాడు నువ్వు ఎంత తీసుకొచ్చి ముందు పెట్టు, అమ్మో ఇంత దుష్కార్యాన్ని చేసి నేను యెహోవాకు విరోధముగా పాపం చెయ్యను అంటాడు. ఇక ఆ ప్రార్థన లేదనుకోండి, సంసోనులాగా కనబడదల్లా చూస్తూనే ఉంటాడు. అర్థం చేసుకోండి, ఇది ఎవరి బాధ్యత అంటే ఇది దేవుని బాధ్యత కాదు, ఇది సంఘ కాపరి బాధ్యత కాదు, సేవకుడు బాధ్యత కాదు, నీ బాధ్యత ఇది. పాపం చేయకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. నేను కాపాడుకున్నాను. పౌలు ఏమంటున్నాడు, నేనేం చేశాను, నన్ను కాపాడాడు కాదు, నేను కాపాడుకున్నాను. నువ్వు నాకు నేను కాపాడుకోవాలి. పిల్లల పాపం చేయకోకుండా ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఖచ్చితంగా శోధనలో పడిపోతాం. శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి అంటే ప్రార్థన చేయకపోవటమే. సమూయేలు చెప్పాడు, నా మటుకు నేను మీ నిమిత్తము పిల్లల ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసిన అవుతాను, నేను పాపం చేసిన అవుతాను. పాపం అనగానే మనం ఎక్కడో ఆలోచన పెట్టబాకండి. ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే. ఆ పాపం తర్వాత మన జీవితానికి చుట్టుకునే శాపం ఏంటంటే శోధన. కాబట్టి చాలామంది చేతులారా శోధనలకు గురవుతూ ఉంటారు పిల్లరా. ఈ రకమైనటువంటి శోధనలకు గురవటం ఏందక్క చర్చికి లేదు ఏ రమ్మంటామన్నా ఒకటే. ఎవరు తెచ్చారు ఈ శోధన? ఈ శోధన ఎవరు తెచ్చారు? నువ్వు తెచ్చుకుందే కదా, మనం తెచ్చుకుందే కదా పిల్లరా. చాలా తేలిగ్గా ప్రార్థన మానుకుంటాం. ప్రార్థన చేయకపోవటమే కాకుండా ప్రార్థన మందిరానికి కూడా వెళ్ళం. మనం ప్రార్థన మందిరానికి కూడా వెళ్ళం. నా సహోదరులను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటే సంతోషం, అపార్థం చేసుకుంటే ఇంకొక వారం రావాలన్న కష్టమే. అదేంటంటే ఆరాధన స్తుతులు ఇంత భారంగా చెల్లిస్తాం, మరి వారంలో జరిగే ప్రతి ప్రార్థన కూడికి మనం వస్తామా అని అడుగుతున్నాను నేను. ఆదివారం ఒక్కరోజే మనకి మందిరం ఉంటుందా, మిగతా రోజులు కూడా మందిరం ఉంటుందా? అది ఎంత చిన్న సంఘమైనా ఎంత పెద్ద సంఘమైనా మధ్యలో కూడికలు ఉంటాయి. మధ్యలో కూడికలు కూడా రావాలి, విజ్ఞాపన కూడికి కూడా రావాలి. అంత ఒకేసారి ఆదివారం కుమ్మరించేసి అయిపోద్దులని చెప్పి మళ్ళీ వారం అంతా కనబడకపోతే తప్పేది. ఒకటి ప్రార్థన చేసుకోవాలి, రెండోది ప్రార్థన మందిరానికి వెళ్ళాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని మందిరాన్ని కూడా తప్పనిసరిగా మనం వెళ్ళాలి, వెళ్ళి తీరాలి పిల్లలు. మీ ముందు నిలబడ్డ నేను 1991 రక్షించబడి 1992లో బాప్తీసం తీసుకున్నాం. మేము కూడా ప్రారంభంలో వచ్చినప్పుడు 4-3 ఉండేవాళ్ళు చర్చిలో. ఆదివారం 12 నుంచి 2 గంటలకు ఆరాధన ఉండేటప్పుడు. ఇప్పుడు మాకు 6 నుంచి 8 ఆరాధన అయిపోయింది. నేను ఆరాధన చేసి వచ్చాను. మేమంతా 6 నుంచి 8 మొదటి ఆరాధన అయిపోయింది. మొత్తం 7 ఉంటాయి. ఇక మాకు సోమవారం బైబిల్ స్టడీ అని పెట్టారు. అప్పుడు అంటే చుట్టుపక్కల సంఘాలు మేము కలిసి సహవాసం చేయటం కోసం మాకు సోమవారం బైబిల్ స్టడీని పెట్టేవాళ్ళు అనమాట. సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు సంఘాలు చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. నేను మా కాపరి గారు ఇక్కడ కూడా చాలాసార్లు ఆయన పెద్దోడైనా సరే లారీలు పట్టుకుని ఎక్కువచ్చాం వీడికి. అప్పటికి ఇంకా మందిరం కట్ల లారీలు పట్టుకొని ఎక్కువచ్చాం. మీ ఇంట్లో పెట్టినప్పుడు, కూడికలు పెట్టినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు పిల్లరా
ఈరోజు ఇంకొక సంఘానికి వెళ్ళే పని లేకుండా మాకే మంగళవారం ఉంటే బుధవారం ఉంటే వారం మొత్తం కొడుకులు ఉంటే పిల్లారా. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు వారం మొత్తం సంఘాల చుట్టూ తిరిగేవాళ్ళం సహవాసం కోసం. మరలా చెప్తున్నాను, బోధ చేయడానికి కాదు, మాకు ప్రార్థన కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పరిస్థితి అప్పుడు ఉండేది కాదు. చాలామంది బోధకైతేనే వస్తారు, పాటకైతే వస్తారు. మేము ఆటి కోసం వెళ్ళా పిల్లరా. ఇంకా చెప్పాలంటే మేము వస్తుంటే మన సంఘస్థులు కూడా మేము ఎవరో తెలియదు. వీళ్ళు ఫలానా అయ్యగారు గుర్తు చేస్తే తప్ప ఎవరు మా దగ్గరికి వచ్చి ఎవరు మీరు అడిగేవాళ్ళు కూడా కాదు పిల్లరా. ఎవరో అడగాలనే ఉద్దేశంతో మేము అసలు రాము. దేవుని సంఘానికి వెళ్దాం, దేవుని బిడ్డలతో సహవాసం చేద్దాం, అలా వచ్చేవాళ్ళం. ఒకటి ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే శోధనలో పడతాం. రెండోది ప్రార్థన మందిరానికి తప్పనిసరిగా వెళ్ళాలి. తల్లి చెల్లి బాబేనండి, చెట్టు పచ్చగా ఉండాలంటే దాని చెట్టు ఏరు ఒడ్డు మీద ఉండాలా, లోపలికి వెళ్తా ఉండాలా? ఇది లోపలికి వెళ్తుందని దాని అర్థం మనకి ఎలా తెలిసిందంటే ఇదేమైంది పైకి, ఇది పైకి వెళ్తూ ఉంటుంది. చెట్టు ఎండిపోవాలంటే చెట్టు ఏరుతో సహా తీసి అడిపెడితే ఏమైంది. కాబట్టి చెట్టు పచ్చగా ఉండాలంటే చెట్టు ఏను పైకి ఉండాలి, బయటికి ఏరేను లోపల ఉండాలి. ఇది పెద్ద సత్యమేం కాదుగా, తేలికగా మీరు చెప్పచ్చు. మరి చేప బతికి ఉండాలంటే నీటిలో ఉండాలా, ఒడ్డు మీద ఉండాలా అమ్మా? మనం ఆత్మీయంగా చక్కగా పచ్చగా ఉండాలంటే సంఘంలో ఉండాలా, బజార్లో ఉండాలా? మరి సంఘంలో ఉండే కూడికలన్నిటికీ మనం రావాలి కదా. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆదివారం క్రైస్తవులు అయిపోయారు. ఎంత చెప్పు, మా సంఘంలో కూడా ఎంత చెప్తానంటే ఇంటికి పోయి గంటల తరబడి కూర్చొని చెప్తాం మేము పిల్లరా. అంటే ఈ చెవితో ఏంటం, ఈ చెవితో వదిలేయటం పిల్లరా. ఒకటి గుర్తుంచుకోండి, చెప్పేది మేము బాగుపడటానికి కాదు, అందరం బాగుపడటానికి. మనందరికీ తెలుసు కదా, చెట్టు పచ్చకుండాలంటే ఏరు భూమిలో ఉండాలి, అలాగే చేప బతికుండాలంటే అది నీళ్ళలో ఉండాలి. మనం ఆత్మీయంగా శోధనలో పడకుండా ఉండాలంటే మనకి సంఘము తప్పనిసరిగా ఎప్పుడు ఉంటూనే ఉండాలి పిల్లారా. నా అనుభవంలో చెప్తున్నాను, నాకు మూడు ప్రాముఖ్యమైన ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే పిల్లరా, దేవుని సన్నిధి, రెండోది పని, మూడోది కుటుంబం. విశ్వాసికి మూడే: కుటుంబం, పని, సంఘం. సంఘం, కుటుంబం, పని, ఇదే పిల్లలు, ఇంకేం ఉండవు. ఒకవేళ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా వీటిని పోల్చుకుంటే చాలా తక్కువ. వీటిలో ముఖ్యంగా ఏదైందంటే చెప్పాలి, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ మూడిట్లో ఏది గొప్పదంటే ఏం చెప్తారు మీరు? ఆ లెక్కకు వచ్చే పని, ఇల్లు, సంఘం అంటే ఏది గొప్పదని చెప్తారు మీరు? ఆ స్పీడ్ తగ్గింది మళ్ళీ. ఇప్పుడు మీరు భలే లాగుండారు, అక్కడ స్పీడ్ ఉన్నారు, ఇక్కడ తగ్గుతున్నారు మళ్ళా. ఏమండి, ఇప్పుడు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఏది గొప్పదంటే ప్రేమ అనేసేసారు. మరి ఇల్లు, పని, సంఘం ఈ మూడిట్లో ఏది గొప్పదంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. అంతే పిల్లరా, మనం ఆత్మీయంగా పచ్చగా ఎదుగుతూ ఉండాలి అని అంటే మనం సంఘంలో ఉండాలి పిల్లరా, సంఘంలో ఉండాలి. ఎప్పుడైతే మనం సంఘానికి దూరం అవుతామో, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడంలో మనం వెనకబడిపోతామో, ఖచ్చితంగా మనం ఎక్కడ పడతాం? శోధనలో పడతాం. ఎలాగుంటుంది శోధన అని అంటే బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 26:69 నుంచి 74 దాకా చదవండి. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన మత్తయి సువార్త 26:69. సహోదరులు, పేతురు వెళ్ళపట్టి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని దగ్గరికి వచ్చి, నీవును గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, ఇంతకీ ఆ మాట అడిగిన పెద్ద అమ్మాయి ఎవరు? పేతురుని. అక్కడ రాయబడి ఉంటే ఒక చిన్నది అన్నాడు అక్కడ, అంతే, ఒక చిన్నది. యేసుక్రీస్తుతో పేతురుకున్న అనుభవాన్ని పోల్చుకుంటే ఆ పిల్ల పేతురు కన్నా చాలా చిన్నది. మరలా చెప్తున్నా, అర్థం చేసుకోండి. 3.5 సంవత్సరాల్లో పేతురికి ప్రభువుకున్న పరిచయాన్ని బట్టి చూసుకుంటే ఈ పేతురు దగ్గర ఆ అమ్మాయి చాలా చిన్నది. కానీ ఈ చిన్న పిల్ల అడిగిన ప్రశ్నకు
చిన్నపిల్ల కాదు. ఆమె అడిగిన ప్రశ్నకు ఇతడు బెత్తరపోయాడు పిల్లరా. అంత పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే, పేతురు ఒక్క గడి అయినను నా కోసం మేలుకొని ఉండలేవా అని పేతురు అన్నట్టుగా మనల్ని అంటే ఎలా ఉంటుందో. అంటే పేతురుని అన్న దేవుడు మనల్ని అనలేడా? ఇప్పుడు పేతురుని అనగలిగాడంటే మనల్ని అనొచ్చు, అనగలడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన అనాలంటే ఆలోచించాలి. ఏమనుకోబాకండి చెప్పానని. ఎందుకు ఆలోచించాలంటే ఆయన అన్నాడు, మేము సమస్తం విడిచిపెట్టామన్నాడు. మనం ఏం విడిచిపెట్టలా? ఏమన్నా విడిచిపెట్టామా? యేసుప్రభు కోసం ఏమని విడిచిపెట్టామంటే మనమైతే ఏం విడిచిపెట్టలా, ఆయన విడిచిపెట్టాడు. అయినప్పటికీ కూడా నా కోసం ఒక గడి కూడా మేలుకొని ఉండలేవా అని అంటే, పిల్లరా ఆయన చెప్పి వెళ్ళిపోయినా మళ్ళీ అదే పనిలో ఉన్నాడు. ఎవరు అంటే ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతా ఉన్నాడు పిల్లరా. ఇప్పుడు ఏమైంది? తనకి తాను శోధనలో పడిపోయాడు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నిస్తే అక్కడ తను సమాధానం చెప్పడానికి భయానికి గురైపోతున్నాడు. దానికి వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే 74వ వచనంలో, మత్తయి సువార్త 26:74. అందుకతడు చెప్పి అంత అవసరమా? శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం అంత అవసరమా? నీ అంత గొప్ప శిష్యత్వం కలిగినటువంటి నువ్వు ఆ రకంగా శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్? మనకి పేతురు గురించి అవసరం లేదు, మనం అక్కడ పెట్టుకోవాలి. పిల్లరా, ఎందుకు పేతురుకి ఆ పరిస్థితి వచ్చింది? మనకెందుకు రాలంటే పరిస్థితి? మనకు అంతకన్నా ఇంకెక్కువ పరిస్థితులు వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి పిల్లరా. మనము శోధన తప్పించుకోవడానికి ఇంకొంచెం శోధనలో పడతా ఉంటాం. వెళ్ళి శోధన తప్పించుకోవడానికి మొదలు ఇంకొంచెం శోధనలో పడుతుంటాం. ఎలా పడతారో చెప్తాను, వినండి, జాగ్రత్తగానండి పిల్లరా. ప్రార్థనకు రాలా ఆదివారం. సరే, నేను గృహాలు దర్శిస్తున్నాను. గృహాలు దర్శించుకుంటూ గృహాలు ముగించుకొని ఇంటి దారి పట్టాను. నేను ఇంటి దారి పట్టిన టైంలోనే సినిమా కూడా వదిలిపెట్టారు. నేను ఇంటికి వెళ్తున్నాను, సినిమా వాళ్ళు నాకు ఎదురొస్తున్నారు. నేను ఇంటికి వెళ్తున్నా, సినిమా వాళ్ళు నాకు ఎదురొస్తున్నారు. ఎవరైతే చర్చికి రాలేదని చెప్పి నేను గృహం దర్శిస్తున్నానో ఆమె పిల్లని తీసుకొని సినిమాకి వెళ్ళొస్తుంది నాకు ఎదురు. కాకపోతే ఆమె నన్ను చూడలేదు, పిల్ల చూసింది, నేను ఆమెను చూశాను. ఇప్పుడు దగ్గర అమ్మ తిమోతి అన్నయ్య అంది అనేలేక ఎటో అన్నలేక ఎదురుగా ఉన్నాను అక్కడే. ఏందమ్మా చర్చికి రాలేదు, పైపెచ్చి ఏంటి సినిమాకి వెళ్తాను? నేను సినిమాకి వెళ్తానా? నేను వెళ్తానా? ఇగో ఈ పిల్ల అని మాడిపోయిన కొడుతున్నా పిల్లని. ఈ పిల్ల పోడు పళ్ళకి సినిమాకి పోయిందంట. ఏ పిల్ల పోడు? పిల్లరా, నేనేమడుగుతున్నానంటే, ప్రార్థన మందిరం రాకపోవటం తప్పు, సినిమాకు పోవటం తప్పు, సినిమాకు పోయిన నువ్వు ఒప్పుకోకపోవటం మరొక తప్పు. ఆదాం చేసిన గొప్ప తప్పు ఏంటంటే, నువ్వు తిన్నావా? ఒకటే అడిగాడు, అంతే. ఒకటే అడిగాడు, నువ్వు తిన్నావా? పిల్లరా గమనించండి. ఇప్పుడు మనం ప్రార్థనకు రాకపోక దాన్ని పక్కదారి పట్టిస్తాం. ఎవరిని పట్టి మనం ఎవరిని దేవుణ్ణి మోసం చేయలేం. పిల్లరా అర్థం చేసుకోండి, నా మాట మాకు అర్థం చేసుకోండి. ఇది ఎంత బాధతో కూడినటువంటి సందేశాలు పిల్లరా. మనకై మనం శోధనలో పడుతున్నాం, అది గుర్తుంచుకోండి. ఇన్ని అబద్ధాలు అవసరమా? చెయ్యి ఎక్కడికి వచ్చింది? పేతురు చెయ్యి ఎక్కడికి వచ్చిందంటే నెత్తి మీదకి వచ్చింది. అంటే తను తాను నమ్మించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఒట్టు దేనికో, ఏం తెలియదు, ఒట్టు దేనికో. అంటే నేను చెప్పేది నిజం అని చెప్పి రుజువు చేసుకోవడానికి ఏం పెడతాం? ఒట్టు పెట్టుకుంటాం పిల్లరా. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది అబద్ధం అని నీకు తెలుసు, నాకు తెలుసు, పైపెచ్చి ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే శోధనలోనికి మరీ కూరుకుపోతున్నాడు పిల్లరా, కూరుకుపోతున్నాడు. ఈ రకంగా చాలామంది ఈనాడు సంఘానికి వచ్చేవాళ్ళు ఏమవుతున్నారు? తమకు తాముగా సాతాను ప్రేమించండి సొంతగా శోధనలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నీ ఇష్టం. నువ్వు శోధనలోకి పోతే ప్రమాదం నీకే తప్ప మిగతా వాళ్ళకి ఉండదు. దేవుడు కనికరించి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నాడు. పిల్లరా దయచేసి మనం మారదాం.
మనం మారేదేనండి. ప్రభు నమ్ముకున్నా మారాల్సిందే. వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోతే మనం మారాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన సంఘములో ఉన్న ప్రతి కూడికి కూడా మందే. అమ్మ తల్లులు మీరు బాగా చెప్తారు అనుకుంటున్నాను. కుండలో కూడంతా ఎవరికి? సగం భిక్షకాలకి, సగం మనకి. నిజమేనా? కుండలో కూడంతా ఎవరికి? ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ. సంఘములో ఉన్న కూడికలన్నీ ఎవరికి? కుండలో కూడిక మనకైనప్పుడు సంఘంలో కూడికలు ఎవరికి? అంతే. దయచేసి నా దేవుని ప్రార్థన మందిరానికి నేను వెళ్ళాలి అనేటువంటి ఒక పట్టుదల మనం కలిగి ఉందాం. వెళ్ళలేకపోవడానికి ఏ రకమైన శోధనలు మనకు ఉన్నాయో వాటిని మనం దూరపరుచుకుందాం పిల్లారా. 3 విషయాలు చెప్పాలి కాబట్టి నేను 2వ దానికి వచ్చేస్తున్నాను, టైం అవుతుంది కదా. 1 శోధన, ఇది మనం ఏర్పాటు చేసినటువంటి శోధన పిల్లారా. 2వది ఏం చెప్పుకున్నాం? సాతాను యొక్క శోధన. సాతాను యొక్క శోధన. మనకై మనం శోధనలో పడటమే కాకోకుండా మన విషయంలో కూడా మనల్ని శోధనలో పడేయడానికి సాతాను చేసే పనులు ఎలాగున్నాయో చూడండి. ఎప్పుడు మనల్ని సాతాను శోధనలో పడేస్తాడంటే మన జుట్టు సాతానికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు పిల్లలు. మనం ఎందుకు సాతానికి అవకాశం ఇవ్వాలంటే అప్పటికి ప్రభువు చెప్తున్నాడు, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాపాడుకున్నట్లు ఆయన హెచ్చరికలు మామూలుగా లేవు. ఆయన భక్తుల ద్వారా ఆయన హెచ్చరికలు గుర్తు చేస్తూ వస్తున్నాడు పిల్లరా. ఏమని గుర్తు చేశాడనంటే 1 పేతురు 5:8 కంఠస్థ చెప్పేటువంటి వచ్చినది. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరు మన విరోధి? మన విరోధి అంటే ఇటుపక్క అటుపక్క చూడబాకండి. మనకు విరోధి అంటే ఒకడే, ఎవరో అంతే పిల్లరా. మీ విరోధి అయిన అపవాది ఏమంటే గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుతాడు? మీరు చెప్పాలి, ఎవరిని మింగుతాడు? ఇప్పుడు మన విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుతున్నా అని చెప్పి ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతాడు? ఎవరైనా మింగాడా? చెప్పేటప్పుడు మాత్రం చూడండి, చదివేటప్పుడే బైబిల్ చూడండి. నా ద్వారా లేనుంటే మీ ద్వారా మీరుంటే ఈ వాక్యాలు ఇక్కడే ఉంటాయి అంతే. చెప్పేటప్పుడు మాత్రం తలెత్తి చూడండి పిల్లరా. ఎవరిని మృంగుతున్నా అని చెప్పి ఏం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుతున్నాడు. ఆ లెక్క కొద్ది ఎవరినైనా మింగాడా? ఎందుకు మింగలేదు? ఇంకా చెప్పాలంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దనే మింగాడు. పెద్ద పెద్ద వాటిని మింగాడు. దినవృత్తాంతాల 1 గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. దినవృత్తాంతాల 1 గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన బైబిల్. తర్వాత ఒక పిల్లడు ఇలాగే బైబిల్ చదవమంటే తర్వాత నాతాన్ అన్నాడు. ఇప్పుడు నాతానా సాతానా? ఏమండి, నేను కూడా పెళ్లి కాకముందు ఇమ్మానుయేల్ గారు వాక్యం చెప్తుంటే ఇదే అధ్యాయం నేను చదివాను. అక్కడికి వచ్చేసేలకి గమనించండి, ఒక్కసారి స్టన్ అయిపోయి తపాయించుకొని అప్పుడు నేను సాతాన్ అన్నాను. ఆయన అన్నాడు అభినందించి, నాతాన్ అంటావేమో అనుకున్నాను, ఆ సాతాన్ అన్నాను అని చెప్పి ఇమ్మానుయేల్ గారు కొంచెం అభినందించాడు పిల్లలు. గమనించండి, ఎందుకంటే మనకి ఆలోచించేయండి, దావీదు నాతాను దావీదు బాగా పరిచయాలు అక్కడ. అంతేగాని సాతాన్ అనగానే మనకి ఎక్కడో ఆది కాండంలో తర్వాత ప్రకటన గ్రంథంలో సాతాన్ ఉంటాడు, మధ్యలో మనకి ఎక్కడ కనబడనుకుంటాం మనం పిల్లలు. ఇంతకి తర్వాత సాతాన్ ఆలోచించండి, తర్వాత లూసిఫర్, తర్వాత అపవాది దావీదుని ఏం చేశాడు? ప్రేరేపించాడు. మరలా అడుగుతున్నాను, మామూలు వ్యక్తిని ప్రేరేపించలా, ఎవరిని? దావీదుని ప్రేరేపించాడు. అయ్యా దావీదికి దేవునికి ఏ రోజైనా వ్యత్యాసం ఎడమ ఉందానంటే చిరకాలము నేను యెహోవా మందిరములో అని ఒకరోజు మందిరం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేకపోకుండా వాళ్ళని యుద్ధానికి పంపించేసి ఈ అయ్యగారులు వేసేసి చికారులు కొట్టాడు. అన్న నిద్రపోదాం. ఎక్కడో సాట్లే మిది మీదో మిది కింద మనకు అనవసరం. ఒకటి మాత్రం చెప్తున్నాను, అదేందయ్యా అంటే ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవట్లేదు, ఆ మందిరం జోలు కూడా పోలేదు పిల్లలు.
అప్పుడు మందిరం ఏడుంది అని అంటారా? అప్పుడు మందిరం ఏడుందంట. మందిరం లేకపోతే మందసం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఏదో నువ్వేగా పెట్టింది, నువ్వేగా మందసం. ఎన్ని 20 సంవత్సరాలు అక్కడ ఉంటే పని కట్టుకొని మళ్ళీ తీసుకుని పోయి అక్కడ పెట్టావుగా, ఒక స్థలం ఏర్పాటు చేసి. నీ దృష్టిలో అదేగా నీకు మందిరం, నువ్వు ఏర్పాటు చేసుకుందే కదా. కానీ ఆ రోజున చేసిన పని ఏంటంటే, యుద్ధానికి పంపించిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే, ప్రభువా మరి పిల్లలు యుద్ధంలో ఉన్నారు అని చెప్పి. యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తుంటే మోషే ఏం చేశాడు? కొండెక్కి చేయలా? చేశాడా లేదా? ఏమంటే ఈయనకి చేతులు బరువు ఎక్కినప్పుడు కింద ఈనప్పుడల్లా యుద్ధం అవుతుంది. అమాలేకీలు గెలుస్తున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు. ఈయన చేతులు పైకి లేపినప్పుడు వీళ్ళే అవుతున్నారు. మరి యుద్ధం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి కదా. ఈయన ప్రార్థన చేసుకోకుండా, కనీసం మందిరానికి వెళ్ళకోకుండా, కనీసం మరి ఒక పాటను రాసుకోవాలి కదా, పాట కూడా రాసుకోకుండా పూర్తిగా అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు. అపవాది మామూలుగా మింగల ఎంత గొప్ప సంగతులు చెప్పుకున్నా ఇది మాత్రం ఒక పక్కన ఇలా ఏదైతే చూపిస్తుంటుంది ఎవరికి వెళ్ళే. దేవుడు కూడా ఎంత గొప్పగా పొగిడినా ఆ మాట అనకుండా ఉండలేకపోయాడు. ఫలానా విషయంలో తప్ప అని దేవుడు కూడా ఆ మాట అనకుండా ఉండలేకపోయాడు. మనం ఎలా చాలా తేలిగ్గా ఉన్నాం పిల్లారా, మనం చాలా తేలిక. అసలు మనం ఎంత భయంగా ఉండాలంటే క్షణం క్షణం భయంగా ఉండాలి. కానీ కరోనా టైంలో మాత్రం భలే భయంగా ఉన్నారండి. అస్సలకి చెప్పకపోయినా భయంగా ఉన్నారు పిల్లరా. కానీ దేవుని విషయంలో మాత్రం మనం భయం లేకుండా ఉంటున్నాం. నిత్యము భయం కలిగిన వాడు ధన్యుడు. నిత్యము భయం కలిగిన వాడు ధన్యుడు పిల్లారా. ఎవరిని మింగుతున్నట్టు మింగేశాడు. ఎవరిని మింగాడు? దావీదుని మింగాడు. నేనంటే దావీదుని మింగాడన్న సంగతి తెలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలు వినాలి, మీరు కూడా జాగ్రత్తగా వినాలి. పొద్దునే హోంవర్క్ చెప్పాలి కదా పంతులు గారికి, చెప్పాలి వద్దా? ఆ 2 ఎక్కని చెప్పడం, ఒకడికి రాకపోతే వాడిని కొడుతున్నాడు పంతులు గారు. ఈ కింద నుండి ఏం చేస్తున్నాడు? 2 1 2 3 1 3 ఈడు ఎందుకో అంటే ఈడు కూడా పడిద్దని చెప్పేసి 2 1 2 3 అన్నాడు. ఇక్కడ ఇంటికాడ చదువుకోకుండా పిల్లల అంటే వాడికి దెబ్బలు పడుతున్నాయి, అందుకే నాకు వరుస పడిద్దని చెప్పి చదువుకున్నాడు. ఇప్పుడు దావీదుని మింగాడని మనం చెప్పుకున్నప్పుడు మనల్ని మింగడా? ఇంకా చెప్పండి, మనం దావీదు కన్నా గొప్పవాళ్ళం ఏంటి? బాగా చెప్తారు మీరు, దావీదు గోటి కూడా మనం సరిపో. మరి దావీదుని మింగిపడితే మనల్ని మింగగాడ పిల్లలు? దావీదు దాకా వచ్చింది సమస్య అంటే మన దగ్గరికి రాదా ఏంటి? సాతాను శోధన, సాతాను శోధన బాగా అర్థం చేసుకోవాలి. మామూలు కాదు, వేల మంది ప్రాణాలు కోల్పోయింది. ప్రేరేపించాడు, తర్వాత బాధకు గురి చేశాడు. ఎవరిని? గొర్రె లాంటి వీళ్ళు ఏం చేశారయ్యా? నన్ను నా తండ్రిని నాశనం చేయమంటాడు. అంటే నేనే చేశాను, నేనే తప్పు చేశాను పిల్లరా. నేనంటాను తప్పు చేసినారు, తప్పు చేశాను కాదు, చేయకుండా ఉండమని చెప్తున్నాడు పిల్లారా. చేయకుండా ఎలా ఉండగలుగుతావు? ప్రార్థన చేసుకుంటే చేయలేవు. ప్రార్థన మందిరానికి వెళితే ఇంక మనకి వేరే అవకాశాలు లేకుండానే ఉంటాయి పిల్లారా. ఊరకనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయలా. పరలోకం పోవాలి అంటే ఎంత మనము పరిశుద్ధతలోనికి మనము వెళ్తూ ఉండాలో పిల్లారా. తల్లి చెల్లి, ఊరక పైన గడిగి చేపల కూర ఉండండి, చూద్దాం ఎలా ఉంటుందో. పైనే తింటామా పారేస్తామా? అందుకని దానికి అడుగుతాం మనం, దాన్ని తోముతాం మనం పిల్లరా. చాలా ఆ రకంగా రోజు మనం తోమబడాలి. ఆ రోజు మనం దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మనం ఆ రకంగా పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధంలోనికి వెళ్ళాలి. సత్యములోంచి సర్వసత్యంలోనికి వెళ్ళాలి. ఇలాంటి వాక్యం విశ్వాసములోంచి విశ్వాసం అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఇవన్నీ చేయగలగాలంటే మనకి సంఘం ఉండాలి, మనకు కోడికలు ఉండాలి పిల్లారా. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసే మాట ఏంటంటే సాతాను శోధన. ఇంతకీ ఎవరిని మింగాడు? పేరు చెప్పండి మీరు. అవునా? అట్లాగైతే లూకా సువార్త 22:3 చూద్దామా?
క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం లూకా రాసిన సువార్త 22:3. క్రొత్త నిబంధన లూకా సువార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో మింగేశాడు ఇంకొకరిని. ఎవరిని? మరలాడుతున్నా, సాతానే ఎవరిని మింగాడు? సాతాను ఎవరు మింగాడంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకరిని మింగేశాడు. అది ఇస్కరియోతు ఆయన పేరు. ఇస్కరియోతు యూదా అనే దానికైనా యేసు ప్రభు శిష్యుడు అంటే ఇంకో గొప్ప పేరుగా ఉంటుంది పిల్లారా. ఏమండి, ఇస్కరియోతు యూదాకి దేవుడు ఏమిచ్చాడు? శిష్యుడికని ఇచ్చాడు. ఏమండి, ఏమేశాడు మెడలో? అపోస్తులు అనేటువంటి ఒక గొప్ప బిరుదు. విన్నారండి? విన్నాను వాక్యం. అపోస్తులు అనే బిరుదు అందరికి లేదు, ఆ 12 మందికే ఉంది. ఆ తర్వాత దాన్ని పొందుకున్నవాడు పౌలు. ఇంకంతే, ఇంకెవరు అపోస్తులు లేరు. అలాంటి అపోస్తులైనటువంటి ఇస్కరియోతు యూదా అనబడిన శిష్యుల్లోనే సాతాను దూరేడు అని అంటే మనం ఎంత ఆలోచించాలో మీరు బాగా గమనించండి. శిష్యుడిలోని సాతాను దూరటం ఏంటి అసలు? శిష్యుడి పేరు చెప్తే సాతాను ఏమవ్వాలి? పారిపోవాలి. దెయ్యం ఏమవ్వాలి? పారిపోవాలి. అలాంటిది సాతానే ఇస్కరియోతు యూదాలో దూరాడంటే ఇప్పుడు మనలో దూరడని మనం ఎందుకు అనుకోవాలటగా? ఇలా చెప్పనా, ఆల్రెడీ దూరిన లక్షణాలే కనబడుతున్నాయి కొంతమందిలో. ఇప్పుడు ఉన్నాడు అంటానికి కొన్ని కార్యాలు కనబడుతున్నాయి. అడేడు పిల్లోడు కొంచెం ఆకలి ఎక్కువైపోయి వాళ్ళమ్మ పెడతా ఉంటే గబగబా పళ్ళెంలో లాక్కు తినేస్తా ఉంటే వాళ్ళమ్మ అంటది ఆ పిల్లోడిని, ఏందిరా ఏం తిండేది? ఏమో మీకు రావయి సామెతలు? దెయ్యం తిండంట. అది ఏం తిండది? అది దెయ్యం తిండంట. మరి దెయ్యం తింటే ఎవరు చూశారు అసలుకి? కానీ మనం ఆ మాట అంటాం పిల్లారా. ఆలోచన చేయండి. అంటే ఆ పిల్లోడులో ఆ లక్షణం కనపడుతున్నట్టుగా తల్లి మాట్లాడుతుంది. ఆరాధన చేసే మనలో కూడా సాతానుడు ఉన్నాడు అన్నట్టుగా కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి. ఇది మనం బాగా ఆలోచించాలి. ఇస్కరియోతు యూదాలో సాతాను దూరటం అంటే, ఇస్కరియోతు యూదా ఏనండి, ఇస్కరియోతు యూదా పడిన మిగతా 11 మంది శిష్యులు యేసు ప్రభుకు దగ్గర ఉంటారా దూరం ఉంటారా? వీళ్ళు అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాను. యేసు ప్రభు ఒలివ కొండకి వెళ్ళిపోయాను అంటే శిష్యులు పొద్దు పోగానే ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ప్రభు మాత్రం పర్వతం మీదకి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. తెల్లారాగానే మళ్ళీ ఆయన వస్తాడు, వీళ్ళు వస్తారు. అంటే ఒక రాత్రి పూట మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుందేమో, కానీ ఎక్కువ శాతం ఇస్కరియోతు ప్రభుతోనే ఉంటాడు. మీకు అర్థమైందో లేదో వాక్యం? మెలకుగా సాతాను ఉన్నాడు కానీ మనం ఉంటలా. ఆయన ఏమన్నాడంటే, మీరు నిబ్బరం కలిగి బుద్ధి కలిగి నిబ్బరం కలిగి మెలకువగా ఉండమని చెబుతున్నాడు. మనకు అంత చెప్పినా మనకేను మెలుకు రావట్లా, మనకేను మొత్తెక్కువ అవుతుంది. ఆడు మాత్రం ఎలాగుంటాడు? మెలుగుతూనే ఉంటాడు పిల్లారా. మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి. అపవాది ఎవరిని మృంగుదోనా అని గర్జించే సింహం వలె వెతుకుచు తిరుగుచున్నాడు. మీరు చెప్పాలి సమాధానం. రాత్రి తిరుగుతాడా పగులు తిరుగుతాడంటే? రాత్రి తిరుగుతాడా పగులు తిరుగుతాడంటే? కొన్ని డ్యూటీలు ఉన్నాయి, మీ అందరూ తెలుసు కదా. మనందరూ పనులమే, నేను కూడా పనులని పిల్లారా. 8 గంటల డ్యూటీ ఒకటి, ఇంకొకటి బాగా చెప్పండి అమ్మా. 12 గంటల డ్యూటీ ఒకటి, ఇంకొకటి 24 గంటల డ్యూటీ ఒకటి ఉంటుంది. ఏమండి, 8 గంటలు పని చేసిన తర్వాత రెస్ట్, 12 గంటలు డ్యూటీ చేసిన తర్వాత రెస్ట్, 24 గంటలు డ్యూటీ చేసిన తర్వాత మరలా రెస్ట్. అసలు రెస్ట్ లేకుండా పనిచేసేవాడు ఒకడే ఉన్నాడు, మనల్ని మింగేవాడు. మనల్ని మింగేవాడు ఏం చేయడు? రెస్ట్ లేదు పిల్లరా. రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు, రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. ఎవరు మింగుతున్నా అంటే ఎవరు మింగుతాడు? ఎవరు మింగుతాడు?
ఎవరు ప్రార్థన చేసుకోరో, ఎవరు ప్రార్థన మందిరానికి వెళ్ళరో వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. వాళ్ళని మింగుతాడు. మింగేసేసాడు దావీదుని, మింగేసేసాడు ఇస్కరియోతు యోధాని. సంఘానికి నిద్ర వస్తుంది కానీ భయం అనేది కనపడతలా పిల్లరా. ఇక్కడ బైబిల్ గ్రంథములో బలమైన దావీదుని మింగాడు. రెండోది, బలమైనటువంటి ఇస్కరియోతు యూదా అనబడినటువంటి శిష్యుడిని కూడా మింగేశాడు. నేను ఎందుకు ఇస్కరియోతు యూదా బలమైనడని చెప్పానంటే, అపోస్తలులు 12 మంది కన్నా ఈ 11 మంది కంటే మించినటువంటి ప్రాధాన్యతని ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు ప్రభు. ఏంటది? డబ్బు సంచి. మరి ఆదిమూర్తిని ఎవరికి ఇచ్చాడు డబ్బు సంచి? అది ఇక్కడ ఎవరికి ఆయన దగ్గరే ఉంటుంది. ఎవరికి ఇస్తారు? భలే పేరు ఇంకోటి ఇస్తారు కానీ ఏమి ఎవరు పిల్లలు? డబ్బు సంచి ఎవరెవరు? ఏ సంఘ కాపరి ఎవడు? పిల్లలు ఆలోచన చేయండి. ఇంతకు నువ్వు ఇస్తావు, నేనేమి బలవలాగా ఉండారే. సాయంకాలం సంచుల మొత్తం నా కాడికి రావాల్సిందే. సాయంకాలం సంచుల మొత్తం నా కాడికి రావాల్సిందే. పిల్లలు గమనించండి. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ వ్యక్తి ఎంత గొప్ప సామర్థ్యత కలిగిన వాడైతే తప్ప, అంటే సామర్థ్యత కలిగిన వాడనే ఇచ్చాడా ఇస్కరియోతు యూదా కంటే ఆడి దగ్గర డబ్బు సంచి ఉండేననుంది. పిల్లలు ఇశ్రాయేలు మీద గమనించండి, రాజుగా అభిషేకించబడిన వాడు దావీదైతే, పిల్లలు దేవుని సంఘములో వచ్చే డబ్బు మొత్తము కూడా దాచి వాటిని బాగా ఖర్చు పెడతానికి ఉపయోగించి జ్ఞానం ఉపయోగించేవాడు ఇస్కరియోతు యూదా అయితే. వీళ్ళిద్దరిని కూడా అపవాది చాలా తేలిక ఏం చేశాడు? మింగేసేసాడు. చాలా తేలిక మింగేసేసాడు పిల్లలు, చాలా తేలిక. దీన్ని ఏమన్నామంటే ఇది సాతాను యొక్క శోధన. మొదటిది శోధన, రెండోది సాతాను యొక్క శోధన. పిల్లరా, సాతాను పనిచేస్తున్నాడు. సాతాను చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. సాతానికి మనం దొరికిపోతే మనం నమ్ముకున్న దానికి ఉపయోగం ఉండదు పిల్లలు. ఎందుకు నమ్ముకున్నాం అంటే మోక్షం కోసం, పరలోకం కోసం, దేవుని రాజ్యం కోసం మనం నమ్ముకున్నాం. ఆ రాజ్యంలోనికి ఎప్పుడు వెళ్తామంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేము. అందుకని ఆ రాజ్యంలో ప్రవేశించకుండా చేయాలని సాతాను పని కలిగి ఉన్నాడు. ఆ రాజ్యంలో చేరాలని మనం నమ్ముకున్నాం. మరి మనం నమ్ముకున్న దానికి సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. సాతానుడు నీకు చెప్పి నాకు చెప్పేమి రాడు పిల్లల. ఎక్కడ అవకాశం దొరికిద్దో అనేటువంటి పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ పరిశీలనలో మనం ఎక్కడ దొరికినా అతడు స్వరేసుకుని వచ్చేస్తాడు పిల్లల. ప్రస్తుతం ఏమైంది ఇస్కరియోతు యూదా పరిస్థితి అని అంటే, అదే దేవాలయంలో ఉరి పెట్టుకొని చచ్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, సాతాను శోధన. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. దైవ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అదిగో మళ్ళీ వచ్చాడు. ఎవరు? పోవట్లేదండి, పోవట్ల. ఆలోచించండి, అపవాది ఎందుకు ఏం చేశాడు? నీ హృదయంలో ప్రేరేపణ కలిగించాడు. పిల్లరా, ఇంతకీ ఆయనలోనే ప్రేరేపణ కలిగించాడా, ఆమెలో కూడా కలిగించాడంటే ఆయన ఏం చెప్పాడో ఖచ్చితంగా అదే మాట ఏమో కూడా చెప్పింది. పిల్లరా, అక్కడ కూడా అడుగుతున్నాడు, ఎందుకు మీ ఇద్దరు సాతానుకు అవకాశం ఇచ్చారు అని చెప్పి. అక్కడ ఒకరిని, అక్కడ ఒకరిని, ఇక్కడ ఇద్దరిని. ఎక్కడ? ఆదిమ సంఘములో ఇద్దరిని పిల్లరా, శిష్యుడిలో ఒకరిని, పాత నిబంధనలో మరొకరిని. ఈ రకంగా లెక్కలేసుకుంటూ పోతుంటే మనం ఎన్నో వాళ్ళం అని భయం వేస్తుంది. మన పరిస్థితి ఎలాగుందని చెప్పి భయం వేస్తూ ఉంది పిల్లరా. ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించాను?
ఎందుకు నువ్వు సాతానికి ఆ రకమైన అవకాశం ఇచ్చావు? ఇలా చూడండి, అమ్మమ్మనేమని మేము చెప్పామా? అమ్మింది మొత్తం తెచ్చి మాకు ఇవ్వమని మేమేం చెప్పామా? నువ్వు అమ్ముకున్నావు, నువ్వే ఇవ్వాలని ఆలోచన చేసావు. ఎంత ఇవ్వాలనుకున్నావు అంతే ఇవ్వు. అనుకున్నది ఒకటి, తీరా చేతికొచ్చిన తర్వాత మనసు మారి ఇంకొకటి. అలాగే చేస్తాడు సాతాను పిల్లరా. మనం సాతానికి అవకాశం కలిగించినప్పుడు మనకు తెలియకోకుండానే, ఏనండి, మనం చేసే ఎన్ని కరెక్ట్లాగా అనిపిస్తాడు. అలాగ మనల్ని పక్కదారి పట్టిస్తాడు. ఇక్కడ ఇద్దరిని పక్కదారి పట్టించాడు. ఇద్దరికి నిండు ప్రాణాలు అప్పటికప్పుడు పోయేలాగా చేశాడు సాతాను పిల్లరా. శోధన, తర్వాత సాతాను యొక్క శోధన. ఈ అసలు మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. ఇంకా అది పిల్లరా, అదేంటంటే దేవుని పరిశోధన. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది చాలా అవసరమైన మాట అన్నమాట. దేవుని పరిశోధన. ఆదికాండం 22 మొదటి వచనం. దైవ గ్రంథంలో ఆదికాండం 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించి, ఇందాక చెప్పాను కదా, దేవుని పరిశోధన పిల్లారా. ఆ సంగతులు జరిగిన తర్వాత ఏనని వాక్యం, ఇంతకు దేవుడు ఎవరిని పరిశోధిస్తాడు? సాతానుడు ఎవరిని శోధిస్తాడు? సాతానుడు ఎవరిని శోధిస్తాడు? దేవుడు ఎవరిని పరిశోధిస్తాడు? దేవునిలో, దేవుని కొరకు, దేవుని బిడ్డలుగా అది చేయాలి, ఇది చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేస్తాను పిల్లరా, నేను దేవుని కోసం జీవిస్తాను, నేను దేవుని కోసం బ్రతుకుతాను అని ఒక బలమైనటువంటి తీర్మానం కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు పిల్లారా. ఈ మాట అందరూ చెప్పండి సమాధానం. పరీక్ష మేలుక కీడుక? పిల్లలు రే బాబు, పరీక్ష మేలుక కీడుక? ఏం చేసేది రాబాయ్? మేలు అంటావు, మేలు అనగా సరిపిద్దా? మేలు అంటే ఏం చేసేది? పరీక్ష. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? పరీక్ష రాసే వరకు ఏ క్లాస్కి వెళ్తావు? ఏంటి అనుమానంగా చెప్తున్నావు? అంతేగా. ఇప్పుడు పరీక్ష మనల్ని ఏం చేసేది? పై క్లాస్కి తీసుకెళ్ళింది, పై క్లాస్కి తీసుకెళ్ళింది పిల్లారా. పరీక్ష లేకపోతే ఏ క్లాస్కి వెళ్ళవు, ఏ క్లాస్కి వెళ్ళవు, అంతే. ప్రతి పరీక్ష మనల్ని పై క్లాస్కి తీసుకెళ్ళింది పిల్లారా. అలాగే దేవుడు కూడా ఆయన మనల్ని పరిశోధిస్తాడు. ఇది దేవుని పరిశోధన, ఇది దేవుని పరీక్ష పిల్లారా. ఎవరికి పెడతాడు అని అంటే వినాలి వాక్యం. ఎవరికి పెడతారు, ఎవరికి చేస్తారు ఇవన్నీ అంటే, ఇప్పుడు గొలియాతు 6 మూళ్ళ జానుడు, ఆయన మీదకి యుద్ధానికి పోయినాడు ఎవరు? ఆయనకి ఈయనకి ఇద్దరు బలాలని కేజీలో తూకండి ఒకసారి. గొలియాతు బలాన్ని, దావీదు బలాన్ని కేజీలో తూస్తే దావీదు చాలా చిన్నోడు పిల్లలు. కాబట్టి ఎవరికి ఎంత భారం పెట్టాలో అంత భారమే పెడతారు. అలాగే భారం కలిగి దేవుని పనిలో కొనసాగుతున్న దేవుని బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష, విశ్వాసానికి పరీక్ష, ఒక పరిశోధనకి వాళ్ళని ఉపయోగిస్తాడు పిల్లలు. అది కూడా ఎవరిని పెడతాడంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, నీకు పరీక్ష. నేను మానక మందిరానికి వెళ్తాను, నీకు పరీక్ష. నేను దేవుని కోసం ఏదైనా నేను భరిస్తాను, నీకు పరీక్ష. అదేంటి? అలాంటి పరీక్ష పెడుతూ న్యాయమా అన్యాయమా? మీరు చెప్పాలి. న్యాయమా అన్యాయమా? దేవునిలో ఎక్కడ కూడా ఏ రకమైన లోపం లేకుండా జీవిస్తున్నాడు. అలాంటి వాడికి పరీక్ష పెడతాం కరెక్టా? డైరెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా. ఎంత మనం స్కూల్కి కంటిన్యూ వెళ్ళినా మనకు 100 కొంతకు మార్కులు వచ్చినా పరీక్ష పెట్టాల్సిందే, పరీక్షలో మనం పాసు కావాల్సిందే. అలాగే పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పరిశోధిస్తాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాను. మీకు చేతులెత్తి వందనాలు చెప్తున్నాను పిల్లరా. అంత పరిశోధనకి మనం ఎదగాలి, అంత పరిశోధన మనం ఎదగాలి.
ఎలాంటి పరిశోధన అంటే 25 సంవత్సరాలు లేని ఆనందాన్ని ఒక్కసారిగా ఇచ్చాడు. 25 సంవత్సరాలు లేని ఆనందాన్ని 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. పిల్లరా, ఇచ్చినమ్మని మళ్ళీ ఏమంటాడు? లేకపోతే ఇచ్చిన కొన్ని సంవత్సరాలకి ఏమంటాడు? నేను నీకు ఇచ్చినటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించే పర్వతం పైన అతన్ని బలిగా అర్పించమన్నాడు. ఏ పరీక్ష? ఎంత పరీక్ష? పిల్లరా, ఇది మామూలు చిన్న పరీక్ష కాదు. సైన్స్ లాగో లెక్కలాగో ఇంగ్లీష్ లాంటిది కాదు ఇది. పిల్లరా, ఇది ఎంత పరీక్ష అంటే ఒక్కసారి ఆలోచించండి. నీకు ఒక్కడై ఉన్నాం, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నాకేమన్నాడు? బలిమన్నాడు. ప్రభు, నన్ను బలి తీసుకో, కానీ నా కుమారుని బలి తీసుకోవటం అనేది మాకు ఇది జీర్ణించుకోలేకపోతున్నాం అని మనకులాగా కూర్చొని అతడు ఏంటి అని చెప్పి చేయాలా వద్దా అని ఇట్లాగేం చేయాల. రాత్రి చెప్పాడు, తెల్లారిపొద్దున ప్రయాణం చేశాడు. అంటే ఇది నాకు పరీక్ష అని చెప్పి అబ్రహాం పూర్తిగా ఏం చేశాడు? అతను నమ్మాడు. పిల్లారా, ప్రభు నమ్ముకున్న బిడ్డలకి మనకి ఏది జరుగుతున్నా, ఏ రకమైన కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు, వేదనలు మనల్ని చుట్టుమెడుతున్నా ఇది మనకేం కలిగించదు తెలుసా? ఇది దేవుడు నాకేం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ పరీక్షలో పాస్ కాకుండా కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటాయి, కానీ మనం పరీక్షలో పాస్ అవ్వాలి. ఉన్నదానికన్నా రెట్టింపు అవ్వాలి మనం. నీకు ఒక్కడై ఉన్నా, ఈ ఒక్కడ కాదు, ఇంకా అనేక మంది కావాలి. ఆకాశ నక్షత్రాలు కావాలి, ఇసుగురేణులంతా కావాలి. ఆకాశ నక్షత్రాలు కావాలన్నా, ఇసుగురేణులంతా కావాలన్నా పరీక్ష ఉండాలి. పరీక్ష లేకపోతే ఆ స్థాయికి నువ్వు వెళ్ళలేవు. అవ్వాలని లేదా మనసులో? ఆకాశ నక్షత్రాలలో ఉందా లేదా? లేకుండా ఎందుకు ఉంటుంది పిల్లరా? అది జీవితంలో జరగాలంటే ఆయన పరీక్ష పెడతాడు, ఆయన పరిశోధిస్తాడు. పిల్లరా, హెబ్రీ పత్రిక 11:17 క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము పరిశోధింపబడి, చూసారా, విశ్వాసమును బట్టి. ఇంతకీ ఆ పరీక్షలో నెగ్గాడనుందామా లేకపోతే ఫెయిల్ అయ్యాడా? ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడా నెగ్గాడా అంటే ఏమయ్యాడు పిల్లరా? ఎక్కడ ఆదికాండం, ఎక్కడ హెబ్రీ పత్రిక? ఆ పరీక్షలో అతడు నెగ్గాడని, ఆ పరీక్షలో అతడు పాస్ అయ్యాడని వినాలి. మనందరికీ ఒక మంచి మాదిరిని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరిని? అబ్రహాముని. పిల్లరా, తల్లి, చెల్లి, బాబు, నీలో ఏ తప్పు లేకపోయినా, నీలో ఏ పొరపాటు లేకపోయినా, దేవుని కోసం బాగా జీవిస్తున్నా, ఏదైనా నీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది అంటే దేవుడు నా స్థాయిని, నా పరిస్థితిని ఆయన ఇంకా గొప్ప చేయాలని ఉద్దేశంతో నన్ను ఇలాగ ఏర్పాటు చేశాడని మనం నమ్ముతూ ఉండాలి. పిల్లరా, కానీ కొంతమందికి ఏంటంటే ఇదేం పాపకుండమో నాకేం అర్థం కావట్లేదు, నాకా ఇలాంటివి జరగాల్సింది, నేనా ఇలాంటివి పడాల్సింది అని చెప్పి చాలామంది మనసులో మదన పడుతూ పిల్లరా వ్యక్తిగతంగా ఏమవుతుంటారు? కృంగిపోతూ ఉంటారు. పిల్లరా, వ్యక్తిగతంగా కృంగిపోతుంటారు. అవసరమైతే మరణానికి అప్పగించినా మరలా మరణ పంచులోంచి లాక్కొస్తాడు దేవుడు. పరిశోధన, పరీక్ష. పిల్లరా, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఇందుకే అబ్రహాము కొడుకుని చంపేశాడా చంపలేదా? చంపాడా చంపలేదా? చంపలేదని మీరు చెప్తున్నారు. అయితే చదవండి 11:17. మీరే చదవండి, నాకు తెలీదు. 11:17 చంపాడా చంపలేదా? మీకు అనుమానం వచ్చేసింది. ఇక్కడ అక్కడ అయిపోయింది, అక్కడ అయిపోయినట్టుగా ఉంది. కాకపోతే విశ్వాసం బట్టి మరలా ఉపమాన రీతిగా మృతుల్లో నుంచి ఆపమంటే కత్తి ఆగింది, కానీ లేకపోతే కత్తి ఖచ్చితంగా ఆడబడేది. ఎత్తిన కత్తి ఖచ్చితంగా అక్కడే పడాలి, కొడుకు మీదే. పడిపోతాను రెడీగా ఉంది. అబ్రహామా అని ఆయన పిలుచుడు ద్వారా ఆ ఎత్తిన కత్తి ఏమైంది?
అక్కడ ఆగింది పిల్లరా. దాన్ని బట్టి మనం ఆలోచించితే ఆ కత్తి పడినట్టే లెక్క. కానీ ఆయన విశ్వాసం ఏంటంటే మృతులను సహితము లేపగలిగిన వాడంట. వినాలి, మృతులను సహితము. మృతులను సహితం లేపగలిగినంటే అంతకుముందు ఎంతమంది లేపాడు? నా టైం అయింది, మీరు చెప్తే ప్రార్థన చేస్తాను. నేను చేసిన ప్రశ్న మీకు అర్థం కాల. అంతకుముందు ఎంతమంది లేపాడు? అబ్రహాము కొడుకు ముందు ఎంతమంది లేపాడు? ఎవరైనా లేపితే కదా మనకి నమ్మకం. ఇప్పుడు హాస్పిటల్కి డాక్టర్లు పేషెంట్లు అందరూ ఎగబడిపోతుంటారే, వాళ్ళు మన దగ్గరికి వచ్చారా, మనం దగ్గరికి వెళ్తున్నామా? చెప్పలేదండి. మనమే వెళ్తున్నాం. మనం ఎలా వెళ్తున్నాం? నేను అడుగుతున్నాను, చెప్పాలి. హాస్పిటల్కి మీరు ఎవరు వెళ్ళుంటే ఓపీలో ప్రశ్న వేస్తారు. ఒక ప్రశ్న, పేరు అడుగుతారు, ఫోన్ నెంబర్ అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చారో అడుగుతారు. ఆ తర్వాత ఇంకేమైనా అడుగుతారా? మీరే వచ్చారా అడగలేదు మిమ్మల్ని ఎప్పుడు. ఇంకెవరైనా పంపించారా అనే ప్రశ్న వాళ్ళు అడగకుండా ఉండరు. అప్పుడు మనం చెబుతాం, మా పక్కింటి వాళ్ళకి బాగోకపోతే ఇక్కడికి వచ్చి బాగుపడ్డారండి, మా ఎదురింటి వాళ్ళు. ఇది లెక్క. అంటే పక్కన వాళ్ళు బాగుపడతాం చూసి మనం వెళ్ళాం. అబ్రహాముకు ముందు ఎంతమందిని లేపాడు దేవుడు? నా కొడుకును లేపుతాడు అంటానికి నిరీక్షణకు ఆధారం లేదు. అది లేపుతాడు అని అన్నాడు, కానీ ఇంతకుముందు లేపింది అక్కడ. ఇది నాకు పరీక్ష, ఇది నాకు కేవలం పరీక్ష. నన్ను దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల చేయాలని ఆయన ఈ పరీక్షను ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా నేను ఈ పరీక్షలో నెగ్గి తీరుతాను అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్న సహోదరులు, మీరు చెప్పండి, భార్య అయిన శారాకి ఈ విషయాన్ని చెప్పి వెళ్ళాడా, చెప్పకుండా వెళ్ళాడా? ఏమా చెప్పలేదు కదా. చెబితే ఏం చేసేది? మామూలుగా మనిషి అమ్మో పిల్లలు ఒక్కొక్కరు చెప్పకుండా వచ్చేస్తుంటారు. చెప్పకుండా వచ్చేసి తొందరగా పని ముసుకుని వెళ్ళిపోయి. ఏంటంటే చెప్తే రానిది రోగు అంటారు కొంతమంది. పిల్లలు ఇంతకు చెబితే పానిచ్చేదా పిల్లరా? మీకు బాగా అనుకున్నట్టు ఉంది. పానిచ్చేది కాదు. ఇందుకు అక్కడ ఏం చెప్పలేదు, అక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకోటి చెప్పనా, పని వాళ్ళతో ఇంటికాడు బయలుదేరి పర్వతం దాకా వచ్చి పర్వతం కాడి నుంచి అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బలర్పించి మరలా నేను ఒక్కడనే వస్తాను అల్లా ఏమన్నాడు? మేము వస్తామన్నాడు. అంటే ఆయన మాటల్లో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన మాటల్లో దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, ఆయన మాటల్లో నన్ను ఉన్న దానికన్నా ఎన్నో రెట్లు నన్ను దీవించబోతున్నాడు అని ఎంత బలంగా నమ్మాడంటే పిల్లరా, ఆయన జీవితంలోకి వస్తున్న అతి భయంకరమైన పరిస్థితి ఆయనకి ఆనందాన్ని కలిగించింది తప్ప ఆయనకి బాధ కలిగించింది. ఇంత లోతుగా మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామంటే దేవునికి మనకి సంఘానికి మనకున్నటువంటి బంధం మన అలాగ లోతుల్లోకి తీసుకెళ్ళేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండేలా చేసేది. పిల్లలు మీరేమనుకోబోతే మాట చెప్తాను. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని సంఘస్థులందరిపై పరామర్శిద్దామని పోతున్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అటో ఇటుగా ఉన్నాడు, ఇక 100% పడకదు అని లెక్కలేసుకున్న సందర్భంలో పిల్లల ఏదో మొత్తానికి పరిస్థితి కొంచెం దేవుడు కరుణించి బాగు చేశాడు. ఇప్పుడు పర్లేదు, ఐసీయూలో నుంచి రూములోకి మార్చారని చెప్పగానే సంఘములో ఉన్న వాళ్ళు పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. నేను ముగిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి పేషెంట్ గారికి వెళ్ళంగానే మంచంలో ఉన్న పేషెంట్ వందనాలు బాగుండవు అంటున్నాడు ఆయన. ఇప్పుడు వీడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఇప్పుడు బాగుండవని నేను అడగాల లేకపోతే ఆయన అడగాల? ఎవరు అడగాలి? పరామర్శిద్దామని పోతే ఆ ప్రశ్నకి వీళ్ళకి సమాధానం చెప్పాలి అర్థం కాక, ఇక నువ్వు బాగోలేదని మేము వచ్చినామా, నాకే నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నానని చెప్పి మనసులో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. పిల్లలు అలాగే సంఘంలో ఇంకొకడు వచ్చాడు. రాగానే మంచంలో ఉన్నాడు, అన్నాడు వందనాలు అన్న నిన్న చర్చికి వెళ్ళావు అన్నాడంట. ఒకటే మాట అంటే నేను హాస్పిటల్లో ఉన్నాడు, చర్చికి వెళ్తలేదు కదా, నిన్న చర్చికి వెళ్ళావని అడిగాడంట.
ఇదేంటి వీడికి ఏదో బాగాలేదు, నేను వస్తే నన్ను చర్చికి వెళ్ళి అడుగుతున్నాడు, వీడికి నేను సమాధానం ఏం చెప్పాలి అన్నాడంట. వెళ్ళాను చర్చికి వెళ్ళానంట. అమ్మండి ఇంకో ప్రశ్న వేసాడు, చర్చికి వెళ్తే నేను ఏ వాక్యం చెప్పాడు చెప్పన్నాడంట. వీడు నేను చర్చికి వెళ్ళా, నేను చర్చికి వెళ్ళాలా, కాకపోతే అంత ప్రశ్న ఎత్తాడని ఊహించుకోకుండానే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే ఏం చెప్పాడంటే ఇంకా తలగిరుకొని ఇక తప్పలా, సారీ అన్న నేను వెళ్ళలేకపోయానన్నా, హాస్పిటల్లో ఉండి నేను వెళ్ళలేకపోయా, బాగుండి నువ్వు వెళ్ళలేకపోయావు, నువ్వు నన్ను పరామర్శించడం కాదు నేను నిన్ను పరామర్శిస్తున్నాను. పిల్లలు, విశ్వాసం ఎలా మాట్లాడుతుంది, పరీక్ష ఎలా మాట్లాడుతూ ఉంది, ఆదరించబడుతున్నాడా ఆదరిస్తున్నాడా, ఓదార్చబడుతున్నాడా ధైర్యాన్ని ఇస్తున్నాడా? ఎలా ఉంది అబ్రహాము పరిస్థితి ఎలాగుంది పిల్లరా? ఏమి జరుగుతున్నా, ఎంత జరుగుతున్నా ఆలోచన చేయండి. ఇది కేవలం నాకు పరీక్ష అని అతడు చాలా బలంగా నమ్మాడు. మరి దేవుడు పరీక్ష పెట్టిన తర్వాత పరీక్షలో నెగ్గాడు. మరి నెగ్గితే ప్రతిఫలం ఏమి ఇచ్చాడు? ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అబ్రహాముకి దేవుడు పరీక్ష పెట్టాడు కదా, పరీక్షలో అబ్రహాము నెగ్గితే అబ్రహాముకి దేవుడు ఏ రకమైన బహుమానం ఇచ్చాడు అని అంటే మీరు కొన్ని అనుభవాలు చెప్తారా, అవన్నీ రైటేలే. కానీ నేను ధ్యానం చేస్తుండగా ప్రభు దగ్గర సంపాదించుకుంది మీకు అందిస్తున్నాను. అదేంటంటే రోమపత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు ఆగండి. మీరు ఈ మాటని నమ్ముతున్నారా? ప్రతిదీ ఆగాలి, ఊరకాలు వెళ్ళిపోవాకండి. మరలా 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామా అని అడుగుతున్నా, మీరు చెప్పాలి. మొదటి పురుషుడు అబ్రహాము అని అడుగుతున్నా, ఇప్పుడు ఇలా చెప్పండి, మొదటి పురుషుడు చెప్పండి. మరి ఆయన మొదటి పురుషుడు అయినప్పుడు మూల పురుషుడు ఎవరవుతారు? ఆయన అవ్వాలి కదా. కానీ మూల పురుషుడైన అబ్రహాము అంటాం. అంటే మనుషులలో మొదటి మూల పురుషుడు ఆదాము అయితే, పిల్లలు గమనించండి, దేవుని పరిశోధనలో దేవుని పరీక్షల్లో అత్యధికమైన విజయం సాధించిన మూల పురుషుడు అబ్రహాం. అది పాయింట్. ఎంత పరీక్ష అంటే, ఎంత పరిశోధన అంటే, ఆ మాట ఇంటేనే పేగులు తరుక్కుపోతాయి. నీకొక్కడైనా నీ కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించమంటేనే అక్కడికే చచ్చిపోయాడు అబ్రహాం పిల్లల. అయితేనేమి ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ దేవుని పరీక్ష, ఆ దేవుని పరిశోధనను బాగా పరిశీలన చేసిన వాడై దేవుని పరీక్షలో నెగ్గినందుకు దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప ఉన్నతమైనటువంటి బిరుదు ఏంటంటే మూల పురుషుడైన అబ్రహాము. పురుషులలో లేకపోతే మనుషులలో ఆదాము మూల పురుషుడేమో, కానీ దేవుని పరీక్షలో అత్యధికమైన విజయం సాధించిన వాడు ఎవరంటే అబ్రహాము పిల్లలు. అలాంటి విజయం సాధించిన అబ్రహాముకి దేవుడిచ్చిన స్థానం ఎక్కడ? 16:22 లోకాసు వార్త. లోకా రాసిన సువార్త 16:22 క్రొత్త నిబంధన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున. ఇంతకు అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాము ఎక్కడున్నాడు? పిల్లలు ఆలోచించండి. బైబిల్ గ్రంథం ఆదికాండం 25:7 లెక్క ప్రకారం చనిపోయాడు అబ్రహాము. చనిపోయాడు పిల్లలు. 175 సంవత్సరాలకు అబ్రహాము చనిపోయాడు. బైబిల్లో ఉన్నమాట ఏంటంటే ఆ దరిద్రుడు చనిపోయి ఎక్కడంట ఏమంటే అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు. అంటే ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? విజయం సాధించులు ఎక్కడ ఉంటారు? ఇందాకే చెప్పాను, 7th క్లాస్ పరీక్ష రాస్తే 8th క్లాస్కి వెళ్తాడు, 8th రాస్తే 9th వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? పైకి వెళ్తాడు. ఇప్పుడు పరీక్షలో నెగ్గినందుకు వినాలి, దేవుడు ఏ స్థానం ఇచ్చాడు? పరలోకములో పిల్లల ప్రథమ స్థానం. భూలోకములో నుంచి వెళ్ళే వాళ్ళందరికీ స్వాగతం. ఎవరు? అబ్రహాం. పరలోకములో స్థానం ఇచ్చాడు పిల్లలు. పరలోకములో ఏ స్థానంలో ఉన్నాడంటే ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కాదు ప్రమోషన్. ఎక్కడిచ్చాడు దేవుడు? ఎక్కడి వాళ్ళో అక్కడిచ్చాడు పిల్లలు.
ఇంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండగలగాలి అంటే దేవుడు మనకి ఖచ్చితంగా పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలు మనం పాస్ అయ్యి తీరాలి పిల్లలు. ఒకటి చెప్పనా, నేను ముగింపులో అందరినీ ఒకలాగా పరీక్ష పెట్టడం, అందరిని ఒకలాగా పరీక్ష పెట్టడం పిల్లరా. ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో పరీక్షిస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో పరీక్షిస్తాడు. అది అబ్రహాము కుమారుడు పరీక్ష అయితే దానియేలుకి సింహాల ద్వారా కాదా? ఇంకో ఆయన అయితే అంత పెద్ద పరీక్షలో ఆనందంలో తన్మనమైపోతున్నాడు. శోధింపబడిన మీదట నేను శోధింపబడిన మీదట నేను మారదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరీక్షలు పెడితే పాటలు వస్తాయి, ఏడుపు వచ్చిద్దా పిల్లలు? ఏడుపు వచ్చిద్దా లేకపోతే పాటలు వస్తాయా? ఏడిపినా ఆ పిల్ల ఏడిపోనంట. పరీక్షలో ఏడుపులే వస్తాయి తప్ప ఏమి రావు, పాటలు రావు పిల్లరా, గమనించండి. కానీ వీళ్ళకి ఏడుపు కాదు, ఏమవుతున్నాయి? పాటలు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి పిల్లరా. అర్థం చేసుకోండి. మధ్యరాత్రి వేళ ఆ పరీక్షలో వాళ్ళిద్దరు ఏం చేశారు? సరసాలను తిరిగిపోయినాయి కదా. వాళ్ళు ఏం చేశారు పిల్లలు? వీళ్ళందరూ ఎవరు? భక్తులు. ఎందుకయ్యారు? పరీక్షలో పిల్లలు అత్యధికమైన విజయాలు సాధించారు. నిన్నేదో చేయాలని, నన్ను ఏదో చేయాలని మన మీదకి విషపు అగ్ని బాణాలు దేవుడు ఉపయోగించడం, మనల్ని ఏదో మార్చాలని. ఏపు చెప్పిన మాట ఏంటంటే, ఈ పరీక్ష తర్వాత నేను ఎలా ఉంటాను? మరలాడుతున్నా, ఈ పరీక్ష నేను ఎలా ఉంటాను? ఆ లెక్క కొద్ది ఇప్పుడు ఎలా ఉన్నాను? అదమ్మ మీతో వచ్చిన బాధ. ఆ లెక్క కొద్ది ఇప్పుడు ఎలా ఉన్నాను? మట్టిలాగా ఉన్నాడు. అందరిని ఎలా చేశాడు? మట్టితో చేశాడు. పరీక్షలో నెగితే ఏం చేస్తాడు? బంగారంలో చేస్తాడు. అంటే మట్టి ఏమవుతుంది? బంగారం అవుతుంది. మట్టి బంగారం అయిద్దా? అయిద్దా? అంటే ఎంత చేయాలి పిల్లరా? దేవుడు ఈ మట్టిని నేను శోధించబడిన తర్వాత నన్ను దేవుడు ఏం చేస్తాడు? బంగారంలాగా చేస్తాడు. అబ్బా, మట్టికి ఎంత విలువ అండి, మట్టికి ఏ స్థాయి అండి. ఇంత ఉంటుందా ప్రభువుని నమ్ముకుంటే? ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది, మనం చాలా తక్కువ విన్నాం. నేను ముగిస్తున్నాను పిల్లరా. రండి, శోధనలో పడబాకండి, సాతాను శోధనలకు అవకాశం ఇవ్వబాకండి. ఏదన్నా ఇవ్వాలనుకుంటే దేవుని పరీక్షకు అవకాశం ఇవ్వండి. దేవుడు కూడా అందరిని నేను పరీక్ష చేయడు పిల్లరా, అందరిని పరీక్షించడు. బలంగా ఎవరున్నారో వాళ్ళనే చూసి పరీక్షిస్తాడు పిల్లరా. అంత పరీక్ష మనం కలిగి ఉండాలంటే మనం ఎంత దేవుల్లో ఉండాలో. ఈ మధ్య చాలామందికి షుగర్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. మరి ఏం చేయాలి? పొద్దుస్తమానం తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచించి నల్ల జుట్టని తెల్లగైపోయింది చూసారా? మీరు ఆలోచించాలి. ప్రసంగం చేయాలంటే మామూలుగా ఉండదు పిల్లరా, వర్ర వీటెక్కిపోతూ ఉంటుంది. ఈ షుగర్లు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఏం చేస్తుంటారు? పెరిగిందో తగ్గిందో పెరిగిందో. నా పని కూడా అదే, పెరిగిందో తగ్గిందో చేయటం పిల్లలు. నేను అంటాను, దీన్ని పరీక్ష చేసుకుంటున్నాం కదా, మరి దేవునిలో మనం కూడా ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. రండి, ప్రభు నిన్ను నన్ను కూడా అర్హంగా పరీక్షించి మన పరీక్ష తగ్గ ప్రతిఫలం అత్యధికంగా దేవుడు సంఘమైన మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు మీరు వినిపిస్తుంటుండగా ఇక్కడే విడిచిపెట్టుకోకుండా ప్రతి దినం మీ రాజ్యంలో చేరేంత వరకు ఈ మాటలను బాగా పరిశీలన చేసుకుంటూ అపవాదికి అవకాశం ఇవ్వకుండా నీ కృపకి పాత్రులుగా నీ రాజ్యానికి వారసులుగా చేయమని, ఇంకా ఈ పరిచర్యను ఆశీర్వదించమని, మా తల్లిగారికి ఇచ్చిన నెమ్మదికై వందనాలు నాయన. పెద్ద వయసులో ఉన్నారు, అయ్యగారు వాళ్ళు కొంత మార్పు వచ్చింది. శ్రేష్టమైన ఆరోగ్యం దయచేయండి. మా ప్రభువా, యవనస్తులైన మా సహోదరులు సహోదరిని బట్టి, పిల్లలను బట్టి, ముఖ్యంగా సంఘస్థులందరిని బట్టి స్తోత్రాలు. పరలోక రాజ్యంలో మేమంతా చేరాలి. అలాంటి కృప నిరంతరము నీ సన్నిధిలో మాకు దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి 12 గంటలకు వచ్చింది. నడిపించి అందించడం
దీవించండి. ఇంకా మరి ఎక్కువగా ప్రార్థించండి, ఇప్పుడు వాడుకోండి. అప్పుడప్పుడు మనకి వచ్చి గుర్తొస్తే ఇంకా సంఘం విస్తరిస్తుంది. ఎందుకో ఆ విషయాన్ని ఆ విషయాన్ని కొడుతున్నాం. అప్పుడప్పుడు వచ్చి కనబడి అందించి ఇంకా కలిసి పని చేయడానికి అవసరాన్ని బట్టి నేను రావడం ప్రయత్నించిన అనుకూలపరచండి. ఆ ప్రియ సహోదరులను బట్టి కూడా దాన్ని కూడా దీవించండి, కనపరచండి, నిరపరచండి. దర్శన శక్తులు వ్యాప్తున్నామని బంధించండి. అనేకులుగా కుటుంబాన్ని సంఘాన్ని ఆశ్రయించడం ఈ వారి కుటుంబాన్ని ముట్టుకుంటుంది. వారి విగ్రహాలు చేర్చడం ఈ చిన్నపాలను అంగీకరించి ఇదే భయం పడతాం. మా ప్రభు నారాయణ వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.